ఇది సరిపోతుందా అన్న? సరిపోతుందన్నా? నా 1000 మందినన్నా మన కోసం అన్న ప్రాణత్యాగం చేసింది వాళ్ళు. ఇదే నిర్మల్ గడ్డ మీద 1000 మంది రామ్జీ గోండు గారితో పాటు 1000 మందిని ఉరిసినటువంటి గడ్డ ఈ గడ్డన్న. వాళ్ళందరూ పైకి చూస్తున్నారన్న మన కోసం. ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాషాయపు జెండా పట్టుకొని, కమలపు జెండా పట్టుకొని మా ఆకాంక్షలు నెరవేర్చడానికి, మా ఆశయాలు నెరవేర్చడానికి నిర్మల్ గడ్డ మీదకి వచ్చిని చెప్పి ఆ 1000 మంది వీర యోధులు పైనుంచి చూస్తున్నారన్న. వాళ్ళ కోసం నినదించాలి మనం, వాళ్ళ కోసం గర్జించాలన్న మనం, వాళ్ళ కోసం గాండ్రించాలన్న మనం. గర్జిద్దామా లేదా? గాండ్రిద్దామా లేదా? పేద ప్రజలను, నా యువకులను, నా హిందూ సమాజాన్ని ఈ రజాకర్ వారసులు దారుణ మారుణ కండతో హింస పెడితే ఆ బైసాకు భరోసా ఇద్దామా లేదా? ఒక్కసారి వచ్చాడు ఇద్దామా లేదా? 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపని చెప్పి భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలుగా ఉద్యమం చేస్తే, మా అమిత్ షా గారి నేతృత్వంలో వారి డైరెక్షన్ లో ఉద్యమం చేస్తే కనీసం 17 సెప్టెంబర్ జరగకుండా ఇలా ప్రగతి భవన్ లో సేద తీరుతున్నా. ప్రగతి భవన్ కు మన సౌండ్ వినబడాలా లేదా? అరే, ఎవరికి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుతున్నాడు ఆ దారుల్ స్థలంకు మన సౌండ్ వినబడాలా లేదా? ఇక్కడ సౌండ్ చేస్తే దారుల్ స్థలంలో రిసౌండ్ కావాలి. చేద్దామా లేదా? 2 చేతులు ఎత్తాలి, 2 చేతులు పైకెత్తాలి. భారత్ మాతా కీ జై శ్రీరామ్. వందే రామ లక్ష్మణ జానకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. నేటి కార్యక్రమ ముఖ్య అతిథులు మన అందరి స్ఫూర్తి ప్రదాత అభినవ సర్దార్ పటేల్, మన అందరి హీరో, మనందరిలో కూడా కార్యకర్తలో కూడా ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, సాహసాన్ని నింపే కేంద్ర హోంశాఖ మంత్రులు, భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ అమిత్ షా గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ శ్రీ తరుణ్ చుగ్ గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ ఉద్యుడు మా అమిత్ షా గారి సత్తా చూడన్న రేంజ్ లో తల మెరిసే తల్వార్ చూడు, నా వీర యోధుల సత్తా చూడన్న రేంజ్ లో తరలిసిన మీ అందరు కూడా ఈ నిర్మల్ గడ్డకు నిజంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. అద్భుతం. మీ లోపల జోరు చూస్తుంటే నిజంగా సంతోషాన్ని పట్టలేకపోతున్నా. ఈరోజు పవిత్రమైన దినం. మీ అందరు కూడా తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు. దానితో పాటు మన ప్రియతమ నేత, మనందరి స్ఫూర్తి ప్రదాత నరేంద్ర మోడీ గారి జన్మదినం. ఒక్కసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అందరం ఒక్కసారి లేచి నిలబడి నరేంద్ర మోడీ గారికి కరతాళ వద్ద వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం. భారత్ మాతా కీ. అదేవిధంగా ఇలా విశ్వకర్మ జయంతి. మీ అందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. పౌరుషానికి, సాహసానికి అడ్డా ఈ నిర్మల్ గడ్డ. అనేక బలిదానాలతో ఈ నిర్మల్ గడ్డ మనందరిలో ఒక స్ఫూర్తి నింపినటువంటి నరేంద్ర మోడీ గారి వ్యాఖ్యలను గుర్తిస్తారు. గతంలో మాట్లాడిన మాటలు మనల్ని బానిసలుగా చేసేవారు రాసిందే చరిత్ర కాదు, ఎన్నో వీర మరణాలు. ఈ నిర్మల్ గడ్డ మీద మర్రి చెట్టుకు 1000 మందిని ఉరిదీసినటువంటి దారుణమైన సంఘటన. ఆ వీర యోధుల చరిత్రను
సమాజానికి చెప్పడానికే భారతీయ జనతా పార్టీ ఈ బహిరంగ సభను ఏర్పడేసింది. అరే పర్గాలో జాతీయ జెండాను చేతులు పట్టుకొని భారత్ మాతాకి జై అంటూ వందే మాతర గీతాన్ని ఆలపిస్తూ జాతీయ జెండాను చేతులు పట్టుకొని వస్తే 23 మంది దేశ భక్తులను నిజాం సైన్యం బుల్లెట్ల వర్షంతో ఇలా మరణించిన సందర్భంలో వారి చరిత్రను రాబోయే సమాజానికి అందించడానికే ఈ నిర్మల్ గడ్డ మీద బహిరంగ సభ ఏర్పడేశాం. అరే బైరాన్ పల్లిలో రజాకారులను తరిమి కొట్టడానికి ఆ పేద ప్రజలను కాపాడు కోసం యుద్ధం చేస్తే 118 మంది వీర యోధులను ఇలా నిజాం రజాకారులు మట్టుపెట్ట చరిత్రను రాబోయే తరాలకు అందించడానికే భారతీయ జనతా పార్టీ తెలంగాణ విమోచన సభను మీ అందరికీ చెప్పడానికే ఈ సభను ఏర్పాటు చేస్తాం. ఇది భారతీయ జనతా పార్టీ చరిత్రను తెరమరియదు, చరిత్రను రాబోయే తరాలకు అందించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మేము జరుపుతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను ప్రశ్నిస్తున్నా, నీ బిజీ షెడ్యూల్ అంది ఈ రోజు తెలంగాణ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటే నువ్వు ప్రగతి భవన్లో అంటావా? ఏం బిజీ ఉంది అలా? కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి జెండా ఎగిరాలే, రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పలేదంటే ఇది తెలంగాణ ప్రజలను అవమానించినట్ట కాదా? తెలంగాణ సమాజం గుర్తించాలి. నేను డిమాండ్ చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని వెంటనే బయటికి రా, వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి తీరాల్సిందని చెప్పి ఈ రోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అధికారంలోకి లేకముందు ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి సవాల్ చేశాడు. రోషయ్య గారు, మీరు తెలంగాణ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోలేరా? మా ఆత్మ గౌరవాలను కాపాడరా? కాంగ్రెస్ పార్టీ నేతలారా, మంత్రులారా, దద్దమ్మలారా బయటికి రండి, ప్రభుత్వాన్ని కూల్చండి అని చెప్పి ఆ రోజు సవాల్ చేశాడు ముఖ్యమంత్రి. నేను అడుగుతున్నా, ఇదే అసెంబ్లీలో ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి సర్దార్ పటేల్ అవమానించాడు. నా సర్దార్ పటేల్ అవమానించిన మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పటేల్ గిడ్డాలని చెప్పి మన పటేల్ అవమానిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. ఎమ్మెల్యేలు వగలబడిన వీరు అసెంబ్లీలో నేను సవాల్ చేస్తున్నా, నేను డిమాండ్ చేస్తున్నా టిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులను, నేను డిమాండ్ చేస్తున్నా టిఆర్ఎస్ పార్టీ మంత్రులను తెలంగాణ స్వాతంత్ర దినోత్సవాన్ని 17 సెప్టెంబర్ మీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు చెప్తున్నాడు? వెంటనే మీ లోపల తెలంగాణ రక్తం ప్రవహిస్తే, మీరు నిజమైన తెలంగాణ వదిలితే రండి బయటికి, ఈ ప్రభుత్వాన్ని కూర్చోండి. ఇలా తెలంగాణ ఉద్యమం కోసం భారతీయ జనతా పార్టీ చేపట్టిన ఈ మహాసంగ్రామంలో ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం మేము చేపడుతున్న ఉద్యమంలో పాల్గొనండి. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూర్చోండి అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం 3 ముక్కలైందన్నాడు. ఒకటి మహారాష్ట్ర, ఒకటి కర్ణాటక, ఒకటి తెలంగాణ. నిజంగా కర్ణాటకలు గొప్పలన్నా, నిజంగా మహారాష్ట్రలు గొప్పలన్నా ప్రత్యేక జీవోలు ఇచ్చారు, ప్రత్యేక నిధులు ఇచ్చారు, ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాడు. ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 3 ముక్కలు చేసిండు. ఒక ముక్కను ఓవైసీకి ఇచ్చిండు, ఒక ముక్కను కొడుకిచ్చిండు, ఇంకో ముక్కను అల్లుడికిచ్చి వాళ్ళ జల్సాలు చేస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు నీరు గార్చే ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలుగా యుద్ధం చేస్తుంది తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాలని చెప్పి. అనేక మంది కార్యకర్తలు లాఠీ దెబ్బతిన్నారు. జైళ్ళకు వెళ్ళాం, పరేడ్ గ్రౌండ్ మీద జెండా ఎగరేస్తాం, కలెక్టరేట్ మీద జెండా ఎగరేస్తాం. తెలంగాణ విమోచన దినోత్సవం అంటేనే భారతీయ జనతా పార్టీ కార్యక్రమంగా వాళ్ళందరూ భావిస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. పటేల్ త్యాగాన్ని భారతీయ జనతా పార్టీ మర్చిపోదు. నాటి నుంచి నేటి వరకు మొదటి దశ ఉద్యమం, మలి దశ ఉద్యమం, మొదటి పోరాటంలో అనేక మంది అసలు వాసారు. నేను ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చెప్తున్నాం, 14 మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ వీరులను భారతీయ జనతా పార్టీ మర్చిపోదు. మా ప్రభుత్వం అధికారం రాగానే తప్పకుండా కుటుంబాలను ఆదుకుంటాం, ఆ కుటుంబాలకు తప్పకుండా పెన్షన్ సౌకర్యం కల్పిస్తాం. ఎవరైతే వీర యోధులరో వాళ్ళను తప్పకుండా ఆదుకుంటామనేటువంటి విషయాన్ని ఈ వేదిక ధరిస్తున్నాం. నా భారతీయ జనతా పార్టీ ఈ మూర్ఖుని పాలనలో అవినీతి పాలనను, గడీల పాలనను, ఇలా కుటుంబ పాలనను బద్దలు కొట్టడానికే
ఇలా ప్రజా సంగ్రామ యాత్రను నేను చేపడుతున్నా. ప్రజలు తండోపతండగా తిరుగుతున్నారు. మా అమిత్ షా గారి ఆశీర్వాదంతో, మోడీ గారి ఆశీర్వాదంతో గల్లి గెల్లెదుతున్నాం. ప్రజల్లో కూడా చైతన్యం కలిగిస్తున్నాం. ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 17 సెప్టెంబర్ను నిర్వహించడానికి కేసీఆర్ కున్న అభ్యంతరం ఏంటో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. అరే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఎంఏ పార్టీ పాల్గొనలే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీ ఎంఏ పార్టీ. నా ధర్మాన్ని కించపరిచే పార్టీ ఎంఏ పార్టీ. అరే బైన్సాలో నా తమ్ముళ్ళ మీద, నా అక్కల మీద, నా చెల్లెల మీద జరిపిన దారుణ మానకరను భారతీయ జనతా పార్టీ మర్చిపోదు. రే పటేల్ లేకుంటే, సర్దార్ పటేల్ లేకుంటే వాళ్ళ తెలంగాణ పాకిస్తాన్ లో కలిసేది. రే సర్దార్ పటేల్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు. సర్దార్ పటేల్ లేకుంటే ఇలా నువ్వు ముఖ్యమంత్రి అయ్యేవాడి కాదన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. 17 సెప్టెంబర్ ఎందుకు చెప్తలేమని చెప్పడితే ఎవడో మేధావి చెప్పినట్టు నాకు, ఎవడో మేధావి చెప్పిండట. గతంలో అనేక మంది చచ్చిపోయారు. రామ్జీ గోండ్, కోమరం భీం, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య లాంటి అనేక మంది వీరులు చనిపోయారు. వాళ్ళ చరిత్ర చెప్తారట. తెలంగాణలో విధ్వంసాలు జరుగుతాయట. రక్తము చరిత్ర మనకెందుకని చెప్పి ఎవడో మేధావి చెప్పాడ. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పు, ఆ మేధావి రేపు ఈ నిండు బహిరంగ సభలో వాని ఇక్కడనే ఉరే చంపుతాం. నా వీరుల చరిత్రను, నా సర్దార్ పటేల్ చరిత్రను తిరమరుగు చేస్తావా? నువ్వు వీరుల చరిత్రను తిరమరుగు చేస్తావా? జూన్ 2 నేను వ్యతిరేకించలే, కానీ 17 సెప్టెంబర్ నువ్వు ఎందుకు చెప్తాడో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈయనట దేశ ప్రధానితడట. ఇటువంటి మూర్ఖుడు దేశ ప్రధాని అయితే ఇలా స్వాతంత్ర దినోత్సవాన్ని కూడా మార్చి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దినోత్సవాన్ని మాత్రమే చెప్తాడు. స్వాతంత్ర వీరుల చరిత్రను తిరమరుగు చేస్తాడు. కేవలము వీరుల చరిత్రను తిరమరుగు చేసి ఈయన చరిత్రను, ఈయన కుటుంబ చరిత్రను రాబోయే తలకు అందించాలని ఒక కుట్రలో భాగమే 17 సెప్టెంబర్ జరుపుతలేడు. భారతీయ జనతా పార్టీ పక్కా అధికారంలోకి వస్తుంది. మా అమిత్ షా గారి ఆశీర్వాదంతో పక్కా అధికారంలోకి వస్తాం. నీకు రాజకీయ జీవిత చరిత్రలో కూడా తప్పకుండా నీకు సమాధి చేస్తున్న విషయాన్ని కేసీఆర్ చూసుకో. నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేలతో పగిలేస్తాం. నీ కుటుంబాన్ని ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొడతాం. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నా సర్దార్ పటేల్ కించపరిచిన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పాఠ్యాంశంలో చేస్తాం సర్దార్ పటేల్ చరిత్రను. నీ చరిత్ర కూడా చేస్తాం. నీ చరిత్ర కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క నీచమైన చరిత్ర కూడా తప్పకుండా పాఠ్యాంశంలో చేస్తాం. ఈ నీచుని చరిత్రను రాబోయేతలకు అందించకుంటే, ఇలా అలర్ట్ తెలంగాణ ప్రజలు అలర్ట్ చేయకుంటే ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి తెలంగాణ ద్రోహులు ఇంకా ఉద్యమిస్తే తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం తప్పటి. ఈయన చేసిన తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ చేసిన ద్రోహాన్ని, తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ వంచిన ద్రోహాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా వంచాడో ఆ విషయాలు కూడా పక్కా పాఠ్యాంశంలో చేస్తాం. రాబోయేది తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గొల్లకొండ కిలోమీట అమిత్ షా గారి నేతృత్వంలో కాసేపు జెండాను రెపరెపలాడించే అద్భుత సన్నివేశాన్ని మీ అందరికీ చూపించే బాధ్యత మాది. అందుకే సోదరులారా, కలిసి గట్టిగా ముందుకు సాగం. కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఒక మూర్ఖుడి చేతిలో, ఒక కుటుంబం చేతిలో బందేది. తెలంగాణ తల్లి రోధిస్తుందన్నా, తెలంగాణ తల్లి బాధపడుతుందన్నా, రండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా, నన్ను బంధ విముక్తురాలు చేయండి. ఈ మూర్ఖుడి చేతిలో బందే ఉన్న భారత్ మాతాకి జై అంటూ, వందే మాతరం అంటూ, జై శ్రీరామ్ అంటూ గర్జిస్తూ గాంధిస్తూ తరలిరని చెప్పి ఆ తెలంగాణ తల్లి ఆర్తనాదం పెడుతుందన్న. అందుకే ఈ రోజు 17 సెప్టెంబర్ రోజు మా అభినవ సర్దార్, మా అందరికీ స్ఫూర్తి పదాత, మా లోపల ధైర్యాన్ని సాహసం నింపే మా అమిత్ షా గారు ఇక్కడికి రావడం నిజంగా అదృష్టం అన్న. అమిత్ షా గారు, మోడీ గారు, అమిత్ షా గారు లేని భారతదేశాన్ని ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఊహించుకోడన్నా. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఒక్కసారి అమిత్ షా గారిని టచ్ చేయాలనిపిస్తుంది, వారి ధైర్యంలోకి రావాలనిపిస్తుంది. నేను మొక్కుకున్నానా, నేను దేవుణ్ణి అమ్మవారిని మొక్కుకున్నానా. మోడీ గారు, అమిత్ షా గారిని దేశాన్ని ఊహించుకోలేము. ఒకవేళ నిజంగా వయస్సు గిట్ట ట్రాన్స్ఫర్ అయితే నాకు 50 సంవత్సరాలన్నా. ఎవరికైనా ఆ వయస్సు ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటే నా వయస్సును
ఆ అమిత్ షా గారికి మోడీ గారికి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి అమ్మవారు వేడుకుంటున్నా. అందరూ వారి క్షేమం కోసం కోరుకోవాలన్నా. వారు లేని దేశాన్ని ఊహించుకోలేమన్నా. కష్టమన్నా. 370 ఆర్టికల్ ఎవరి వల్ల రద్దవుతుందన్నా? బాంబులతో మోగరిలే, బాంబులతో దద్దరిలే, రక్తపు మడుగుల్లో వచ్చిందే కాశ్మీర్ను అందాల కాశ్మీర్గా, అభివృద్ధి చెందిన కాశ్మీర్గా తీర్చిదిద్దిన ఘనత మన అమిత్ షా గారి. 370 ఆర్టికల్ రద్దు చేసిన ఘనత అమిత్ షా. అనేక మంది బలిదానాల కోసం వాళ్ళ త్యాగాలను గుర్తించి, కార్యకర్తల త్యాగాలను గుర్తించి 370 ఆర్టికల్ రద్దు చేసిన మహానుభావుడన్న మన అమిత్ షా గారు. ఒక్కసారి వారికి అందరూ కూడా కరతాల దొరుకుతాయి. ఒక భరోసా ఇద్దాం. తెలంగాణ రాష్ట్రంలో మీ నాయకత్వంలో, మీ ఆశీర్వాదంతో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఈ కుటుంబ పాలనను అంతమొందిస్తామని చెప్పి ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ, ఈ ఇంత భారీ బహిరంగ సభకు కష్టపడి పనిచేసినటువంటి జిల్లా అధ్యక్షులకు, మా పార్లమెంట్ సభ్యులు బాబురావు గారికి, కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు, అశేష ప్రజానికానికి శిరస్సు వంచి వినమ్ర పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. ధన్యవాదాలు.